హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం టేస్టీగా అలాగే సూపర్ ఈజీగా మనం ఎలా చేసుకోవాలో, రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో నేను చెప్తున్నాను. అండ్ రొయ్యలు, టమాటా, ఉల్లిపాయ, ఓకేనా? దాంట్లోకి మనకు కావాల్సిన రొయ్యలు, టమాటా, ఆనియన్, చిల్లీ అండ్ ఇవి చాలు మనకి. ఇందులోకి ముందు కొంచెం జింజర్ పేస్ట్ కలుపుకుంటే కూర అయిపోతుంది. నేను ఎలా చేసుకోవాలో సూపర్ అమృతంగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేద్దరు. కానీ ఒకసారి చూడండి. మనం వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియోలోకి. ముందుగా మనం ఇట్లాగా వాటర్ వేడి చేసుకొని, ఇందులో వాటర్ వేడెక్కినాక రొయ్యలు ఇందులో కొంచెం కడుక్కోవడానికి, అంటే ఇవి ఎండు రొయ్యలు కదా, మనకు కొంచెం నీట్గా రావాలి కడగడానికి. ఎందుకంటే ఇందులో ఏమన్నా అలా పెడితే అలాగా వాళ్ళు ఎండిపోయినట్టు చేస్తారు కదా, అలా కాకుండా మనం దీన్ని నీట్గా కడుక్కోవడానికి కొంచెం వేడి నీళ్ళు తీసుకున్నాము. అలాగే ఇవి పక్కగా తీసేసుకొని కొంచెం మారినాక మనం వీటిని పక్కగా తీసుకుందాము. మీరు అనుకోవచ్చు మెత్తగా అయిపోతాయి కదా అని. మనం ఆయిల్లో వేసాక మళ్ళీ అవి చేస్తాం కాబట్టి మళ్ళీ డ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దీనిపైకి బాండి పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఎలాగా కర్రీ ఎలా చేసుకోవాలని ఇప్పుడు మీకు చూపిస్తాను. బాండి హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది హీట్ ఎక్కిపోయింది కదా, ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నాకు ఇది ఎక్కువ ఆయిల్ పడదు, చాలా తక్కువ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే కొంచెం ఆయిల్ హీట్ అయినాక మనం రొయ్యలు ఏదైతే వేడి నీళ్ళు వేసుకొని కడుక్కున్నాం కదా, ఇవి మళ్ళీ మంచినీళ్ళలో కొంచెం కడుక్కుంటే తొందరగా పోతుంది. దీనికి పట్టినవన్నీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఎంత నీట్గా కడుక్కోవాలి మనం, ఎందుకంటే తినే ఆహారంలోనే కదా అన్ని జబ్బులు తగ్గడం అన్న అందరి నుంచి వస్తాయి. సో అవన్నీ పోతాయి. ఇంత మంచి క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాము. చూడండి, మనం వేయించుకునే కొద్దీ ఎట్లా వస్తాయి, మంచిగా రంగు చేంజ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎట్లా తినాలనిపిస్తుంది. నీట్గా చేసుకున్నాం మనము. కొంచెం ఫస్ట్ గోరువెచ్చని వేడి నీళ్ళలో కడుక్కుంటే సరిపోతుంది, మరీ వేడిగా అయిపోక్కర్లేదు. ఇలా చేసుకున్నాక ఇవి మనం ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. కొంచెం బ్రౌన్ రెడ్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులో సరిపోదు అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్, ఈజీ, చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది. ఇలా చేసుకోండి, ఏం అవసరం లేదు. కూరగాయలు లేనప్పుడు ఇది బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకుందాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జింజర్ పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మా హస్బెండ్ అదేం లేకుండానే చేయమన్నారు, అందుకని నేను చేస్తున్నాను. ఈ బాగా మగ్గే వరకు కొంచెం మనం బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా, ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేసుకుందాము. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మనకి ఇప్పుడు ఇవన్నీ మగ్గాలి కదా, కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు పెట్టుకుంటే మగ్గిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, ఫ్లేమ్ త్వరగా మగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక మగ్గనిద్దాం మనం.
చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడే ఇది మనం వేపి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా రొయ్యలు, ఇవి ఇందులో మిక్స్ చేసేసుకుందాము. వీటికి కూడా ఉప్పు, కారం, పసుపు పడుతుంది కదా మంచిగా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ట్రై చేసి అయితే మీరు కంపల్సరీ చూడాలి. నాకు కామెంట్ కూడా చేయండి. మీరు బాగుందని, బాగోకపోతే పారుదని చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేర్చుకుంటాను ఇంకా నాకేమైనా రాకపోతే. ఇప్పుడు ఇది వేసేసాం కదా, ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను. కలిపేసుకుందాము. దీన్ని ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందాము. ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. అలాగే మనం దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గినాక నేను మీకు చూపిస్తాను. ఇంకంతే మనం సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మసాలాలు ఏమీ వద్దు, జస్ట్ రొయ్యల స్మెల్ తోటి మనం హ్యాపీగా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఉడికినట్టే మనకి కర్రీ. చక్కగా సర్వ్ చేసుకొని తినొచ్చు. మంచిగా దీన్ని హ్యాపీగా మంచిగా వేడివేడి అన్నంలో వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీగా టేస్టీ కర్రీ ఎంత బాగుందో చూడండి. రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. సూపర్గా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే, మీకు ఇష్టమైతే దీనిపైన కరివేపాకు, కొత్తిమీర చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. షేర్, లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారుగా, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.